అమెరికా పొమ్మంటోంది, చైనా రమ్మంటోంది. అమెరికా వీసాలు స్ట్రిక్ట్ చేస్తుందని టెన్షన్ ఎందుకు? మా దగ్గరకు వచ్చేయండి, బిందాస్గా జాబ్ చేసుకోండని ఆఫర్ చేస్తోంది. H1B వీసాలు అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడుతున్నాయంటున్నాడు ట్రంప్. కంపెనీలు H1B ద్వారా ఉద్యోగుల్ని తెచ్చుకోకుండా వీసా ఫీజు అమాంతం $1,00,000 పెంచేశాడు. H1B ఉపయోగించుకునే వాళ్లలో 70% మన భారతీయులే ఉంటారు. కానీ ఇప్పుడు భారత టెకీల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది. H1 వీసా లేకపోతేనే K వీసా ఉందంటోంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల్లో టాలెంట్ ఉన్న వాళ్ళని ఆకర్షించడానికి K వీసా ప్రవేశపెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. నిజానికి గత ఆగస్టులోనే ఆమోదం పొందిన దీనికి సంబంధించిన కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. H1B వీసాపై భ్రమలు తొలగిపోతున్న వేళ చైనా తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏంటి K వీసా? దీనికి ఎవరు అర్హులు అంటే, చైనా చెబుతున్న వివరాల ప్రకారం చైనా లేదా విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల నుండి స్టెమ్ రంగాల్లో చదివిన టాలెంటెడ్ విద్యార్థులు, ఉద్యోగులకు K వీసా ఇస్తారు. అలాంటి సంస్థల్లో టీచింగ్, రీసెర్చ్లో ఉన్న వాళ్లకు కూడా ఇస్తారు. తమ చదువు, ఎక్స్పీరియన్స్ కి సంబంధించిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే చాలు, వీసా ఇచ్చేస్తామంటోంది. చైనాలో ఇప్పటి వరకు 12 రకాల వీసా కేటగిరీలు ఉన్నాయి. వీటితో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉంది. K వీసా వస్తే చైనాలో సుదీర్ఘకాలం ఉండొచ్చు. ఎన్నిసార్లైనా చైనా వచ్చి వెళ్ళొచ్చు. పైగా ఇతర వర్క్ వీసాల్లాగా ఏదైనా చైనా కంపెనీ స్పాన్సర్ చేయడం లేదా ఇన్విటేషన్ ఇవ్వటం లాంటివి అవసరం లేదు. చైనాలో ఎంటర్ అయ్యాక K వీసా హోల్డర్లు తమ అవకాశాల్ని వెతుక్కునే ఛాన్స్ ఇస్తుంది. అర్హతలుంటే చాలు తమ దేశానికి వచ్చి ఆ తర్వాత ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చని చెబుతోంది చైనా. గతంలో చైనా వీసా ప్రాసెస్ చాలా కఠినంగా ఉండేది. కానీ కొన్నేళ్లుగా దాన్ని సులభతరం చేస్తోంది. వీసా ఫ్రీ ఎంట్రీలను కూడా పెంచుతోంది. అందుకే చైనా వెళ్లే విదేశీయులు కూడా ఏటా పెరుగుతున్నారు. 2025 మొదటి 6 నెలల్లో 38.05 మిలియన్ల మంది విదేశీయులు చైనాను సందర్శించారు. గతేడాదితో పోలిస్తే ఇది 30% ఎక్కువ. H1B క్రైసిస్ లో పడుతున్న సమయంలో చైనా తీసుకున్న నిర్ణయం ఆసియన్ టెకీలకు, ముఖ్యంగా ఇండియన్లకు మంచి చాయిస్ అవుతుందని భావిస్తున్నారు.